వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండలంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. జయశంకర్ సార్ గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సార్ దర్శనికుడని గద్దర్ తన పాటలతో ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని నింపారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. जोहर प्रोफेसर जयशंकर सार को जोहार जोहार जोहर तेलंगाना विद्यार्थी अमरवीरुలకు जोहार जोहार जय तेलंगाना కొనసాగిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిద్దాం जोहार युद्ध नौका ప్రజా గాయకుడు గద్దర్ జయంతి అదే విధంగా గద్దర్ గారి వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి రాష్ట్ర విద్యావంతుల వేదిక నాయకుడు రవీందర్ గౌడ్ సార్ గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బాకారం చంద్రశేఖర్ గారు, జిల్లా కార్యదర్శి పల్నాటి అనిల్ కుమార్ గారు, అదేవిధంగా తపస్ జిల్లా గౌరవ అధ్యక్షులు బొరుషుడు మండల పాత్రికేయులు ఆంధ్రజ్యోతి అంజలేయ సార్ గారికి ఎంఆర్సీ పక్షాన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నివాళులర్పిస్తూ చక్కగా ఆదరణటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు తొలి పలుకులతో బాగారం చంద్రశేఖర్ గారిని మాట్లాడదామా? లేదు సార్. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన జీవితాన్ని మొత్తం కూడా ధారపోసి మనం ప్రేమగా ఈరోజు తెలంగాణ జాతిపితగా పిలుచుకున్నటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక తపస్ జిల్లా గౌరవ అధ్యక్షులు మరియు పాత్రికేయ సోదరులు, ఎంఆర్ సిబ్బంది అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు ఆగస్టు 6, 1934 జన్మించినప్పటి నుండి చిన్నతనం నుండి ఆయన సామాజిక స్పృహతోన సామాజిక సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేస్తూ ఆ రోజు జనంలో ఉండేటటువంటి పీడిత జనాల పక్షాన నిలబడి వాళ్ళు జరుగుతున్న అన్యాయాన్ని కొట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నటువంటి అనేకమైనటువంటి పోస్టులు అనుభవించినప్పటికీ ఉపాధ్యాయుడిగా, ఆచార్యుడిగా, రిజిస్ట్రార్గా మరియు వైస్ ఛాన్సలర్గా పదవులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ లక్ష్యమే ధ్యేయంగా ఆయన పనిచేసినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్ర సాధనే మనకు ముఖ్యమైనటువంటి ఎవిడెన్స్గా మనం భావించవచ్చు. ఆయన 1969 నుండి నాన్ముల్కి, అదేవిధంగా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మరి అనేకమైనటువంటి ఉద్యమాలలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో భావజాల వ్యాప్తి కావాలని తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసి ఆ విద్యావంతుల వేదిక ద్వారా అన్ని లెక్కలను, నీళ్లు, నిధులు, నియామకాలనే అంశాలపైన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అన్ని రాజకీయ పక్షాలకు పూసగుచ్చినట్టుగా వివరించి తద్వారా ప్రజలందరినీ కూడా ఏకం చేసి చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చినటువంటి పెద్దలు పూజ్యులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు. వారు రాజకీయ ప్రక్రియ ద్వారానే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమని చెప్పి భావించి రాజకీయ ప్రక్రియకు కూడా ఆయన తోడ్పాటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను ఆధారంగా చేసుకొని ప్రజలందరూ కూడా ఏకమై, సబ్బండ వర్గాలు ఏకమై తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ ఆశయాలకు పూనుకొని వాళ్ళు ముందుండి పోరాడి సార్కు బహుమతి ఇచ్చేటటువంటి సందర్భంలో ఆయన భౌతికంగా లేకపోవడం బాధాకరం. అయినప్పటికీ కూడా వారి ఆశయాల సాధనకు వాళ్ళు ఉపాధ్యాయులుగా ఉన్నారు కాబట్టి ఉపాధ్యాయ లోకమంతా వారి ఆశయ సాధనకు కృషి చేయాలని చెప్పి తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మరొక గొప్ప లెజెండ్ గద్దర్ గారు కూడా ఈరోజు వర్ధంతి జరుగుతున్నది. ఎందుకంటే ఆ రోజు మేము హైదరాబాద్లో జయశంకర్ సార్ జయంతి సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు గద్దర్ గారు హాస్పిటల్లో మరణించిన వార్త విన్నాం. అది విషాదకరమైనటువంటి ఘటన. మరి గద్దర్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధానమైన పాత్ర, సాంస్కృతిక రంగంగా ఆయన ముందుండి పల్లె ప్రజలను పాటల ద్వారా చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రంలో సాధనలో ఆయన ముఖ్యుడైనాడు. వారి వర్ధంతి సందర్భం కూడా ఘనంగా విద్యావంతుల వేదిక నివాళులర్పిస్తూ ఉన్నది. ఇదే సందర్భంగా గద్దర్ గారి మిత్రుడైనటువంటి మరొక పాత్రికేయ సోదరుడు ఆ రోజు చనిపోవడం జరిగింది. వారికి కూడా ఈరోజు మనం నివాళులు అర్పిస్తూ మరొకసారి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జోహర్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు, జై తెలంగాణ. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.